సుకుమార్ నిజంగానే ఆ హీరోయిన్ని బోల్డ్గా నటించమని టార్చర్ చేశారా? ఆయన నిజస్వరూపం అదేనా? ఇంతకీ సుకుమార్ టార్చర్ చేసిన ఆ హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 సినిమా ఎంత పెద్ద వివాదంలో ఇరుక్కుందో చెప్పనక్కర్లేదు. పుష్ప 2 సినిమా వివాదంలో ఇరుక్కోలేదు, కానీ పుష్ప 2 సినిమా కోసం విడుదలైన సమయంలో బెనిఫిట్ షోని సంధ్యా థియేటర్కి చూడటానికి వచ్చిన అల్లు అర్జున్ కోసం అభిమానులు ఏగబడటంతో ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం ప్రస్తుతం పెద్ద వివాదాస్పదమైంది. ఆమె మృతికి కారణం అల్లు అర్జునే అంటూ అల్లు అర్జున్ని జైల్లో కూడా పెట్టారు. ప్రస్తుతం అల్లు అర్జున్పై కేసు నడుస్తోంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాపై ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ధ్వజమెత్తుతున్నారు, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఎర్ర చందనం అమ్ముకునే వాడి గురించి, స్మగ్లింగ్ చేసుకునే వాడి గురించి పెట్టి సినిమా తీస్తారా? ఇక అలాంటి వాడు హీరోనా? అలాంటి హీరోకి నేషనల్ అవార్డులు కూడా ఇస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే తాజాగా ఈ విషయం గురించి సిపిఐ నారాయణ మాట్లాడుతూ, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలి, కానీ ఇలా స్మగ్లింగ్ చేయటం, ఎర్రచందనం దొంగతనం చేసేవాడి గురించి సినిమాలు తీయటం ఆపేయాలి. ప్రభుత్వాలు సినిమా టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ని వాళ్లే పెంచి పోషిస్తున్నట్టు. ఇక పుష్ప 2 సినిమాలో రష్మిక మందన ఫీలింగ్స్ అనే సాంగ్ ఆమెకి ఇష్టం లేకుండానే చేసింది. కేవలం నిర్మాతలు, దర్శకుడు టార్చర్ చేయటం వల్లే రష్మిక ఆ పాట చేయటానికి ఒప్పుకున్నట్టు పరోక్షంగా ఆమెనే చెప్పింది. ఇక ఇలాంటి మహిళలు చాలామంది ఆత్మాభిమానం చంపుకొని అలాంటి పాటల్లో నటిస్తారు. రష్మిక కూడా తన ఆత్మాభిమానం చంపుకొని ఆ సాంగ్ చేసింది అంటూ సిపిఐ నారాయణ సంచలన కామెంట్లు చేశారు. ఇక ఈయన మాటలు విన్న చాలామంది నెటిజన్లు సుకుమార్ రష్మికని ఫీలింగ్స్ సాంగ్లో బోల్డ్గా నటించమని టార్చర్ చేశారా ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.